सौ मयुरी नरावार अम्मा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे। पाहूया आजच्या ठळक बातम्या। उत्साही वातावरणात कबड्डी फायनल, कंदी श्रीनिवास रेड्डी यांनी विजेत्या संघाला रोख पारितोषिक प्रदान केले। बी.आर. आंबेडकर यांची वर्धंती सोहळा भव्य आहे, अनेकांनी पुतळ्याला पुष्पहार अर्पण करून आदरांजली वाहिली। 5 विभागासाठी विशेष वैद्यकीय तज्ञ रिम्स सुपर स्पेशालिटी येथे ओपी सेवा उपलब्ध आहे। आजच्या सविस्तर बातम्या। कंदी श्रीनिवास रेड्डी फाउंडेशनच्या संयुक्त विद्यमानाने बेला मंडळाच्या पोहरके गावात कबड्डी स्पर्धा उत्साही वातावरणात सुरू राहिल्या। 5 दिवस चाललेल्या या स्पर्धेत सुमारे 84 संघ सहभागी झाले होते। पांढरकवडा व मजरा गावाच्या संघामधील अंतिम लढत रोमांचक झाली। या दोन्ही संघामध्ये आमने-सामने लढत झाली आणि पांढरकवडा संघ जिंकला। मजरा संघाचा 5 गुणांनी पराभव केला। कंदी फाउंडेशनचे अध्यक्ष आणि भाजप नेते कंदी श्रीनिवास रेड्डी या कार्यक्रमाला उपस्थित होते। बँड मेळाव्याच्या गावकरी व तरुणांनी जल्लोषात स्वागत केले। विजेत्या संघाला फाउंडेशनच्या वतीने 21,000 रुपयाचे रोख पारितोषिक देऊन गौरवण्यात आले। तसेच खेळाडू वृत्तीचा प्रसार करण्याची इच्छा व्यक्त केली। ते म्हणाले की खेळाडूंमध्ये मानसिक व शारीरिक बळकटी निर्माण होते। तत्पूर्वी त्यांनी खेळाडूंसोबत कबड्डी खेळून त्यांचा जय जयकार केला। మన సంస్కృతి సాంప్రదాయాలకు హలో హలో మన జీనత్లో క్రీడా టోర్నమెంట్ లో ఒక సిక్సర్ కూడా కొట్టారు। అంటే పకడ్బందీగా మరటు వార్షిక పట్టాల గురించి వాళ్ళతో చేతులు ఎత్తండి, చప్పట్లు కొట్టండి। అలాగే మజిరా ప్యాంట్ రోజునాలు వెలిసారు మనతో ఇంకా వరువు తగ్గేసా మజిరా పోరాడాలి, పాయింట్ తేవాలి। పాండ్రకోడకి పాయింట్స్ జై చందన ఆదివాసీలు చప్పట్లు జోషు ఫస్ట్ ప్రైజ్ 31 రూపాయలు। పాండ్రకోడ విజేత కలిసిన జట్టుకి 31,000 రూపాయలని కంది శ్రీనివాస్ రెడ్డి గారు కేఎస్ఆర్ ఫౌండేషన్ తరపున ఫస్ట్ ప్రైజ్ అమౌంట్ పాండ్రకోడ టీమును అభినందించాలి। పాండ్రకోడ మ్యాచ్ యొక్క ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ముగిసేంత వరకు కూడా అందరూ గత 3 రోజులుగా కొనసాగుతున్నటువంటి ఒక కబడ్డీ టోర్నమెంట్ విజేత పాండ్రకోడ గెలిచింది। పాండ్రకోడ జట్టుకి ఆ యూత్ ప్రెసిడెంట్ గారిని కంది శ్రీనివాస్ రెడ్డి గారు పూలమాలతో సత్కరించారు। మజిరా సో చప్పట్లు కొట్టండి మరి। ఈ సాయంత్రం ఫస్ట్ ప్రైజ్ గా నగదు బహుమతి గెలుచుకుంది। అలాగే మజిరా కూడా సెకండ్ ప్రైజ్ గా వాళ్ళు ఇక్కడ ఎలాంటి టోర్నమెంట్ ప్రైజ్ వాళ్ళకి చప్పట్లు కొట్టరా గారు। అలాగే నిర్వాహకులు కంది శ్రీనివాస్ రెడ్డి గారిని శాలువాతో ఇస్తున్నారు। ఎప్పుడు కూడా నా గుండెల్లో స్థానం ఉంటది। ఆదివాసీ బిడ్డలకు ఏ సహాయం వచ్చినా కూడా నా పూర్తి సహాయ సహకారం అందజేస్తా నేను। ఒక్క ఈ ఊళ్ళో ఎవరికైనా ఒక్కలకి ఇల్లు వచ్చిన 9 ఏళ్ళ వచ్చినా ఒక్క ఆదివాసీ బిడ్డకైనా ఒక్క ఆదివాసీ పిల్లలకైనా చదువుకునే పిల్లలకి స్కాలర్షిప్ వచ్చిందా? 4 ఏళ్ళ జోగురామన్న 9 ఏళ్ళలో ఇల్లు కట్టేలే। ఒక్క ఆదివాసీ బిడ్డకి రేషన్ కార్డు ఇప్పేలే। 4 ఏళ్ళలో రేషన్ కార్డు వచ్చిందా? ఇదంతా ఎవరి పాపం? జోగురామన్న పాపం। ఏమి రాజబిడ్డ జోగురామన్న, మా ఇల్లు ఆడికి పోయినాయి 9 ఏళ్ళ నుంచి ఒక్క ఇల్లు కట్టలేదు। ఏమి రాబిడ్డ జోగురామన్న, మా రేషన్ కార్డు ఎటు పోయినాయి 4 ఏళ్ళ నుంచి ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు। అడుగుతారా? నేను మీకోసం ప్రశ్నించడానికి వచ్చిన అడగండి జోగురామన్న గారు, మా పింఛన్లు ఎటు పోయినాయి? చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉంటే ఆ ఊళ్ళో అన్నే కొత్త పింఛన్లు ఇస్తున్నారు। 57 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ పింఛన్లు ఇస్తామని
ఈ ప్రభుత్వం మోసం చేసింది. ఈసారి టిఆర్ఎస్ గజ దొంగలు, జోగు రామన్న గజ దొంగలు వస్తారు. నోట్ల కట్టలు పట్టుకొని, కళ్ళు సీసాలు పట్టుకొని, కుంటాల్ చికెన్ పట్టుకొని వస్తారు. ఈసారి దొంగలు తరిమేద్దామా గట్టిగా. ఈ రోజు జోగు రామన్న నాతో తిరిగే కార్యకర్తల్ని కొంటున్నాడు, నాతో తిరిగే కార్యకర్తల్ని కొంటున్నాడు, నాతో తిరిగే లీడర్లను కొంటున్నాడు. ఒక్కొక్కరికి 2 లక్షలు ఇస్తా, 3 లక్షలు ఇస్తా, 4 లక్షలు ఇస్తా అనుకుంటా నాతో తిరిగేటోళ్ళని కొంటున్నారు. జోగు రామన్న పైసలు కమ్ముడు పోయే నాయకులు ప్రజలకు అక్కడ కట్టారా? మీకు అక్కడ కట్టారా? ప్రజలు నా వెంట ఉన్నారు. జోగు రామన్న గారు నాయకుల్ని మీరు ఎంత మందిని కొంటారు? కొనండి. భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రినే చేసుకుంటాం. మన ఆదివాసీ కూడాల్ని మనమే అభివృద్ధి చేసుకుందాం. మరొక్కసారి మీ అందరికి నేను ఎంత పనున్నా కూడా వదిలిపెట్టుకొని మీకోసం వచ్చిన, మీ అందరి కోసం వచ్చిన, మీకోసం వచ్చిన, మీరే కష్టం ఉన్నా, మీకే సమస్య ఉన్నా నేను మీకు అందుబాటులో ఉంటా, నేను మీకు తోడుగా ఉంటా అని తెలియజేసుకుంటూ निर्मल जिल्ह्यात भाजप प्रदेश अध्यक्ष बंडी संजय यांची प्रजासंग्राम यात्रेचा 5वा टप्पा यशस्वीपणे सुरू आहे. 8वा दिवस रत्नापूर कांडली ते नरसापूर गावापर्यंत चालला. आदिलाबादचे भाजप नेते कंदी श्रीनिवास रेड्डी यांनी त्यांचे जोरदार स्वागत केले आणि पादयात्रेत बंडी संजय सोबत फिरले. त्यानंतर नरसापूर येथे आयोजित भाजपच्या संयुक्त जिल्हा नेत्यांच्या बैठकीत ते सहभागी झाले. जिल्हाधिकारी सिक्ता पटनायक म्हणाल्या की डॉक्टर B.R. आंबेडकर यांनी नवसमाजाच्या उभारणीसाठी खूप परिश्रम घेतले. बाबासाहेब आंबेडकर यांच्या वर्धंतीनिमित्त आदिलाबाद जिल्हा मुख्यालयातील अनुसूचित जाती कल्याण कार्यालय परिसरात बोधचे आमदार राठोड बापूराव यांच्या समवेत त्यांनी पुष्पहार अर्पण केला. तसेच डॉक्टर B.R. आंबेडकर व ज्योतिबा फुले यांच्या दाम्पत्याच्या प्रतिमेस पुष्पहार अर्पण करून त्या महापुरुषांनी केलेल्या सेवेचे कौतुक केले. आंबेडकरांनी शिक्षणावर विश्वास ठेवत उंची गाठली आणि भावी पिढ्यांसाठी आदर्श ठेवला असे ते म्हणाले. निर्वाण को से अनुरोध है कि बाबा साहब की प्रतिमा के आगे बाबा साहब की प्रतिमा को पुष्प चक्र अर्पित करेंगे. उनके 66वें महापरिनिर्वाण डॉक्टर बाबा साहब अम्बेडकर की जय. अमर रहे डॉक्टर बाबा साहब अम्बेडकर. आपका नाम रहेगा जब तक सूरज चांद रहेगा. डिस्ट्रिक्ट ऑफिसर सुनीता मैडम जी, राठौड़ बापूराव जी, सर बाबा साहब की प्रतिमा को धूप से प्रज्वलित कर रहे हैं. मैं आदरणीय प्रज्ञा कुमार रत्नघाड़े जी से विनती करूंगा, रामचंद्र महात्मे जी से विनती करूंगा और तमाम जो मैडम
बाबा साहब की प्रतिमा को बोलो भीम भगवान की जय भीम जय भीम दादा तुम्ही समोर या तुम्ही हात टाका बाबा साहब के माल्यार्पण करेंगे श्रीमती सीता पटनायक मैडम। संघटना है ఆదిలాబాద్ జిల్లాలో 66th మహాపరినిర్వాణ దినోత్సవం జరుపుకున్నాము. సో ప్రతి సంవత్సరం లాగా బర్త్ యానివర్సరీతో డెత్ యానివర్సరీ ఆఫ్ సచ్ అ గ్రేట్ పర్సనాలిటీ మేమందరూ కలిసి విత్ ఫుల్ ప్రోటోకాల్ విత్ ఫుల్ డివోషన్ కూడా సెలబ్రేట్ చేస్తున్నాము. ఆదిలాబాద్ నాట్ ఓన్లీ ఆదిలాబాద్ జిల్లా బట్ ఫర్ ది ఎంటైర్ కంట్రీ అండ్ ది ఎంటైర్ వరల్డ్. Baba Saheb Ambedkar garu is one of the greatest scholars and greatest personalities. So not for future generations, the present generations kuda from district administration tarafna we hope that the message of peace, equality and brotherhood goes. जैनत मंडळ केंद्र येथील दत्तूची पत्नी शांतम्मा यांचे नुकतेच आजाराने निधन झाले. भाजप नेते कंदी श्रीनिवास रेड्डी यांनी त्यांच्या कुटुंबांचे सांत्वन केले. मृत्यूच्या कारणाची चौकशी करण्यात आली आणि मनापासून त्यांच्या कुटुंबांच्या संवेदना व्यक्त केल्या. అడుగడుగు నీతోనే తోడుంటామన్నా కందేసినన్నా ఏ కష్టాలు కన్నీళ్లు రాకుండా చూడాలి నువ్వే సీనన్నా అడుగడుగు నీతోనే తోడుంటామన్నా కందేసినన్నా ఏ కష్టాలు కన్నీళ్లు రాకుండా చూడాలి నువ్వే సీనన్నా ఆశలెన్నో చూపుతూ ఉన్నా లొంగబోము కందేసినన్నా నిన్నే మేము గెలిపించుకుంటాం అమ్మ తోడు మా పల్లెలోనా రంది పడకు కందేసినన్నా తోడై నీతో వస్తున్నామన్నా గెలుపు బాట మేమేస్తామన్నా కమలానికే ఓటేస్తామన్నా అడుగడుగు నీతోనే తోడుంటామన్నా కందేసినన్నా ఏ కష్టాలు కన్నీళ్లు రాకుండా చూడాలి నువ్వే సీనన్నా. रिम्स संचालक जयसिंग राठोड यांनी सांगितले की आदिलाबाद रिम्स सुपर स्पेशालिटी हॉस्पिटलमध्ये 5 विभागांमध्ये वैद्यकीय तज्ज्ञांची नियुक्ती करण्यात आली आहे आणि उर्वरित रिक्त पदे लवकरच भरण्यात येईल आणि सर्व प्रकारच्या सेवा उपलब्ध करून दिल्या जातील. याबाबत आयोजित पत्रकार परिषदेत ते बोलत होते. सध्या कार्डिओलॉजी, यूरोलॉजी, सर्जिकल, ऑन्कोलॉजी, यूरोसर्जरी वैद्यकीय तज्ज्ञांनी सत्य सांगितले आहे. सर्वांच्या सहकार्याने उर्वरितांना लवकरच आणून जिल्ह्यातील जनतेला सर्व प्रकारची वैद्यकीय सेवा उपलब्ध करून देऊ असे ते म्हणाले. त्यानंतर आलेल्या डॉक्टरांनी रुग्णांची तपासणी करून ओपी सेवा सुरू केली. ప్రిపేర్ గారు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని మన గౌరవ మంత్రివర్యులు హరీశ్రావు గారు స్టార్ట్ చేశారు మార్చి 3వ తారీఖు నాడు. దాని తర్వాత కొందరు డాక్టర్ రావడం కొందరు వెళ్ళిపోవడం జరిగింది. సో ఈ లాస్ట్ వీక్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు మన గవర్నమెంట్ మన డిఎం రమేష్ రెడ్డి గారు చొరవ తీసుకొని మనం అందరము జిల్లా ప్రజలందరం కృషితో నేను ప్రతిసారి హైదరాబాద్ అయినప్పుడల్లా డిఎంఈ గారికి రమేష్ రెడ్డి సార్ గారికి అదేవిధంగా రిజి సార్ గారికి ప్లస్ మన లోకల్ ఎమ్మెల్యే రామనాథ్ సారు ప్లస్ మన ఎంపీ గారు జడ్పీ చైర్మన్ గారు అందరూ సూపర్ స్పెషాలిటీ బిల్డింగ్ అయిపోయింది డాక్టర్ లేక బాధపడే వాళ్ళం. లాస్ట్ వీక్ మన 5 డాక్టర్లు గవర్నమెంట్ మనం పంపించారు. దాంట్లో డాక్టర్ కార్డియాలజిస్ట్ ఉన్నారు, యూరాలజిస్ట్ ఉన్నారు, పీడియాటిక్ సర్జరీ, అంకాల్ సర్జరీ, న్యూరో సర్జరీ అందరు యూత్ అండ్ డైనమిక్. వాళ్ళు రాగానే నేను అందరికీ వెల్కమ్ పలికాను. వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా ఆదిలాబాద్లో పనిచేయ ఉత్సాహంగా ఉన్నారు. 5 డాక్టర్ వచ్చారు కనుక మనము వాళ్ళ యొక్క సేవలు ఆదిలాబాద్ జిల్లా ప్రజలు కోరుకునేది ఏంటంటే ఇన్నాళ్ళు డాక్టర్లు లేరు బాధపడి ఇప్పుడు డాక్టర్ వచ్చారు కనుక మనము మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు కోరుకునేది ఏంటంటే వాళ్ళ యొక్క సర్వీసెస్ తీసుకోవాలి. आदिलाबाद जिल्हा केंद्रातील श्री रामचंद्र गोपालकृष्ण मठ येथे मराठी भगवत कथा सप्ताह 16 मोठ्या थाटात संपन्न झाला. शेवटच्या दिवशी भाविक आणि शहरातील नामवंत मोठ्या संख्येने आल्याने जल्लोषाचे वातावरण निर्माण झाले होते.
भक्तिगीते आणि भजन गीताने मंदिर आध्यात्मिक झाले। प्रथम विशेष पूजा करून मंगलारती करण्यात आली। यवतमाळ जिल्ह्यातील घाटंजी येथील पैगंबरी सविता सुभाष राव यांना प्रमुख पाहुणे म्हणून व त्यांनी प्रवचन दिले, भक्तांना सल्ला दिला। शाश्वत आपल्याला प्राप्ती करून घ्यायची असेल तर श्रीमद भागवत महापुरी आहे। मला तेव्हा मंत्र कसं म्हणायचं समजत नाही, तुम्ही स्वाध्यायामध्ये गेले की आपोआप आपल्याला आणि ह्या सगळ्या गोष्टी ह्या सगळ्याचं ज्ञान येण्यासाठी आपल्याला भागवत महापुराण पुढच्या वेळेला ती पूर्ण करून टाकत असं नाही। आणि दुसरी गोष्ट ऐकत असताना एखादी काय कोणी काय करतात शोक होतात ते बोलता शकत नाही ना, ते नाही घेतात, मग पुन्हा दिवसभर येतात का पागळे तरी त्याच्यातले एक ओळ जरी आपण आपल्या जीवनात जरी उतरवलं तरी भगवंत मिळाल्याशिवाय राहत नाही। म्हणून सगळ्यांनी लक्षात ठेवा की 7 दिवस ऐका आणि ज्यांना होत नसेल त्यांनी मधून मधून ऐका, पण ऐकल्याशिवाय राहू नका। हे आपल्याला सत्संगामधून मिळत असते, म्हणजे भागवत महापुराणामधून हे आपल्याला ज्ञान मिळत असते। आणि ज्ञान मिळालं की आपल्याला पुन्हा सात्विक आपल्यामध्ये गुण उतरतात। आदिलाबाद जिल्हा केंद्रातील विद्यानगर दास अंजनेय हनुमान मंदिराच्या परिसरात विश्व हिंदू परिषद आणि बजरंग दल यांच्या संयुक्त विद्यमानाने शौर्य दिवसाचे आयोजन करण्यात आले होते। ते म्हणाले की आम्ही हा शौर्य दिवस अशा वेळी आयोजित करत आहोत जेव्हा अध्याये भव्य राम मंदिराच्या उभारण्यासाठी अनेक लोक जमले आहेत। हिंदू धर्माच्या रक्षणासाठी आपण अथक परिश्रम घेत असल्याचे त्यांनी सांगितले। श्रीरामचंद्र भगवान की जय, भारत माता की जय, गौ माता की जय, गंगा माता की जय। విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ ఆధ్వర్యంలో శౌర్య దివాస్ చేస్తున్నాం। ఎందుకంటే మన విదేశీ దండయాత్రికుడు బాబర్ అయోధ్యలో రామ మందిరంపై కట్టిన నిర్మాణాన్ని ఈరోజు కూల్చి మన హిందూ కువానా లౌకికవాదుల కుట్రను ఛేదిస్తూ ఆ శౌర్యత్వంతో తలపెట్టిన సుదినము శౌర్య దివాస్। దీన్ని దేశమంతటా జరగడం జరుగుతున్నది। बेला मंडळातील शिवाजी चौकात विश्व हिंदू परिषदेच्या संयुक्त विद्यमानाने शौर्य दिवसाचे आयोजन करण्यात आले होते। मंडळाचे अध्यक्ष बेदुरकर प्रफुल्ल यांनी समिती सदस्यांसह ध्वजाचे अनावरण केले। नगराध्यक्ष उपल नारायण यांनी सांगितले की 40,000 वेड्यांपैकी एक इमारत खाली आली हा शुभ दिवस आहे। भारत माता की जय, भारत माता की जय, जय श्री राम, 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 जय श्री राम। విజయ్ దివస్ విశ్వ హిందూ పరిషత్ నుంచి ఈ విజయ్ దివస్ జరపడం జరిగింది। 1992 డిసెంబర్ 6న ఏదైతే ఈ విజయ్ దివస్ గురించి చాలా ప్రాణాలు ప్రజా ప్రతినిధుల ద్వారా ప్రాణాలు అర్పించారు। అదేవిధంగా రోజుని ఈరోజు పురస్కరించుకొని స్థానిక బేలా మండల కేంద్రంలోని ఈ విజయ్ దివస్ ప్రోగ్రామ్ని మన విశ్వ హిందూ పరిషత్ తరపున జరపడం జరిగింది। आदिलाबाद जिल्ह्यातील बोत मंडळ केंद्रात शहरातील मुस्लिम तरुणांनी अय्यप्पा माला परिधान केलेल्या प्रभूंना नाश्ता दिला। धर्म जाती प्रांत काहीही असले तरीही सर्व मानव एक आहेत हे त्यांनी सिद्ध केले। जाती धर्म प्रदेश हे आपल्या अस्मितेसाठी निर्माण केले जातात असे सांगून कोणताही धर्मापेक्षा आपण माणसावर अधिक प्रेम केले पाहिजे। सर्व पुरुष एक आहे असे ते म्हणाले। भगवान अय्यप्पा यांना नाश्ता देऊन त्यांच्यासोबत जेवताना खूप आनंद झाला असे मुस्लिम तरुणांनी सांगितले। मुझको बदला
దేశవ్యాప్తంగా చాలా భక్తి శ్రద్ధలతో నిర్వహించే అయ్యప్ప మాల స్వాములకు ముస్లిం బోధ్ పట్టణంలో ముస్లిం యువకుల తరపున భిక్ష అంటే అల్పాహారం సమర్పించడం జరిగింది. ముస్లింలు అయినప్పటికీ అంటే ప్రతి ఒక్కరు సోదరభావంతో మెలగాలనే ఉద్దేశంతో ఈ మెసేజ్ అనేటువంటిది దేశవ్యాప్తంగా కూడా అంటే సొసైటీలో వెళ్ళాలనే ఉద్దేశంతో అల్పాహారం ఇవ్వడం జరిగింది. ఏ రిలీజన్ అయినా కానీ ఏ మతమైనా కానీ ఒకటి అందరూ సోదరభావంతో మెలగాలని కోరుకుంటుంది. అదేవిధంగా హిందూయిజంలో కూడా కావచ్చు ఉపనిషత్తుల సారాంశమైనటువంటి వసుదైవ కుటుంబకం అంటే ఈ ప్రపంచ మానవాళి ఒకే కుటుంబం నుంచి జన్మించినట్టు ఒకే कुटुंब सभ्युలు అన్నట్టు. बेला मंडळाच्या स्थानिक शासकीय कनिष्ठ महाविद्यालयात लोकप्रतिनिधी बेलाचे माजी झेडपीटीसी वाय राजा रेड्डी यांना श्रद्धांजली वाहिली आणि त्यांच्या आत्म्याला शांती मिळावी यासाठी प्रार्थना केली. बेला झेडपीटीसी वाय राजा रेड्डी लोकांचा माणूस आणि निस्वार्थी राजकीय नेता असून ते मोठे झाले. सोमवारी हैदराबादमध्ये प्रकृतीच्या समस्यामुळे त्यांचे निधन झाले. नमस्ते भाई. प्रतिष्ठित नागरिक आणि आमच्या गावाला 2 वेळा सरपंच पद पण भूषवलेले आणि 1 वेळा झेडपीटीसी पद भूषवून या गावाच्या उन्नतीसाठी त्यांचं पूर्ण जीवन बेल्याच्या आणि मंडळाच्या विकासात त्यांचं पूर्ण जीवन अर्पण केले. आज काल त्यांना देवाज्ञा झाली. त्यांच्या आत्म्याला शांती मिळावी म्हणून आम्ही देवाशी प्रार्थना करत त्यांचं जे देवाज्ञा झाली त्यांना ते स्थळ कोणीच पूर्ण करू शकत नाही. आज बेला मंडळाला एक चांगला एक नेता आमच्यापासून दूर झालेला आहे आणि त्यांचं आज आपलं जे कॉलेज आहे. बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या. उत्साही वातावरणात कबड्डी फायनल. कंदी श्रीनिवास रेड्डी यांनी विजेत्या संघाला रोख पारितोषिक प्रदान केले. BR आंबेडकर यांची वर्धंती सोहळा भव्य आहे. अनेकांनी पुतळ्याला पुष्पहार अर्पण करून आदरांजली वाहिली. 5 विभागासाठी विशेष वैद्यकीय तज्ञ रिम्स सुपर स्पेशालिटी येथे OP सेवा उपलब्ध आहे. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा अम्मा न्यूज. सत्तेसाठी जनतेसाठी. नमस्कार.